అనగా నేను ముఖమును కప్పుకొనలేదు, నేను నవ్వుబాట్లు తెచ్చుకొనని నాకు తెలియదు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం వరకు. ప్రభు అయిన దేవుడు నాకు బోధ చేయించి అనుగ్రహించెను. నేను అలసిపోయిన వారిని ఓదార్చుటకు ఆయన నాకు సంభాషణ శక్తిని దయచేస్తున్నాను. ప్రభు ప్రతి ఉదయమును నన్ను ప్రబోధించి నేను శిష్యుని వలె ఆయన బోధను ఆలించున్నట్లు చేశాను. ప్రభు అయిన దేవుడు నాకు జ్ఞానమును దయచేస్తున్నాను. నేను ఆయనకు అడ్డు చెప్పలేదు, ఆయన మాట పెడచెవిన పెట్టలేదు. నన్ను మోదు వారికి నేను నా వీపును అప్పగించితిని. వారు నా గడ్డపు వెంట్రుకలను లాగివేయుచుండగా నేను మూలకుంటిని. నా ముఖం మీద ఉమ్మి వేసి నన్ను అవమానించుచుండగా నేనేమీ చేయనైతిని. ప్రభువైన దేవుడు నన్ను ఆదుకొనును గాన వారు కలిగించు అవమానములో నన్ను బాధింపజాలవు. నేను నా ముఖమును చెక్కుకి రాయవలే గట్టి చేసుకుంటుని. నేను నవ్వుబాట్లు తెచ్చుకొనని నాకు తెలియదు. ఇది ప్రభు వాక్కు. అందరూ నా దేవా నా దేవా నా దేవా నా దేవా నన్నేల చేయి విడిచితివి. నా వైపు చూసిన వారెల్లా నన్ను వేడి చేస్తున్నారు, నాలుక వెళ్ళబెట్టి తల ఊపుతున్నారు. ఇతడు ప్రభువును నమ్మెను, అతడు ఇతనిని రక్షించునేమో చూడము. ఇతడు ప్రభువుకి ఇష్టడైనచో అతడు ఇతనిని కాపాడునేమో చూడమే అంటున్నాడు. అందరూ నా దేవా నా దేవా నా దేవా నా దేవా నన్నేల చేయి నన్నేల చేయి విడిచితివి. శిలకములు నన్ను చుట్టుముట్టినవి, దుష్ట బృందము నా చుట్టూ క్రమపడినది. వారు నా కాలు చేతులను చీల్చుతున్నారు, నా ఎముకలన్నిటిని లెక్క పెట్టవచ్చును. శత్రువులు సంతసముతో నా వైపు కూర్చున్నారు. అందరూ నా దేవా నా దేవా నా దేవా నా దేవా నన్నేల చేయి నన్నేల చేయి విడిచితివి. వారు నా పట్టణ తమలో తాము పంచుకొనుచున్నారు, నా దుస్తుల కొరకు చీట్లు వేసుకొనుచున్నారు. నీవు నాకు దూరంగా ఉండవలదు, నా బలమైన నీవు నన్ను ఆదుకొనుటకు శీఘ్రమే రమ్ము. అందరూ నా దేవా నా దేవా నా దేవా నా దేవా నన్నేల చేయి విడిచితివి. నన్నేల చేయి విడిచితివి. నేను మా ప్రజలకు నీ మహిమను వెల్లడించును, భక్త సమాజమున నిన్ను కీర్తించును. ప్రభు భక్తులారా మీరతని స్తుతింపుడు, యాకోబు వంశజులారా మీరతని మహిమపరపుడు, ఇశ్రాయేలు ప్రజలారా మీరతని భజింపుడు. అందరూ నా దేవా నా దేవా నా దేవా నా దేవా నన్నేల చేయి నన్నేల చేయి విడిచితివి.